గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. గతంలో మసీదు తొలగిస్తున్న విషయంలో కూడా ఇలానే రాజాసింగ్ తన అనుచరులతో కలిసి గొడవ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన నియోజకవర్గం గోషామహల్లో 20 అడుగుల ఎత్తున్న రాణి అవంతిభాయ్ లోధి విగ్రహం స్థాపించేందుకు ప్రయత్నించడంతో అక్కడ విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జరిగిన ఘర్షణలో రాజాసింగ్ గాయపడ్డారు. ఇంతకీ రాజాసింగ్ తన అనుచరులతో పాటు నెలకొల్పాలి అనుకుంటున్న రాణి విగ్రహం వెనుక కథేంటి? ఇంతకీ రాణి అవంతిభాయ్ లోధి ఎవరు? మనలో చాలా మందికి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలిసినంతగా రాణి అవంతిభాయ్ లోధి గురించి తెలియకపోవచ్చు. కానీ అవంతిభాయ్ని రెండవ ఝాన్సీ లక్ష్మీబాయిగా పిలిచేవారు. అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలర్పించిన ధీర వనిత రాణి అవంతిభాయ్ లోధి. రాణి అవంతిభాయ్ మధ్యప్రదేశ్లోని సివాని జిల్లాలో 1831 ఆగస్టు 16న జన్మించారు. చంద్రవంశంలో రాజ్పుత్ రాణి రాణి అవంతిభాయ్. బాల్యంలో అందరూ ముద్దుగా మోహిని అని పిలుచుకునేవారట. అమ్మాయి అయినా అన్ని అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరేలా పెంచారు తండ్రి రావ్ జుహార్ సింగ్. గుర్రపు స్వారీ అద్భుతంగా చేసేదంట. యుద్ధ విన్యాసాల్లో ఆరితేరిన అమ్మాయిగా అందరిచే మెప్పు పొందిందట. సాహసం చేయటంలో వెనుకాడని గుణం రాణి అవంతిభాయ్ సొంతం. రామ్ఘర్ రాజా విక్రమాదిత్య సింగ్తో వివాహం అనంతరం 2 కుమారులు కలిగారు, అమన్ సింగ్ మరియు షేర్ సింగ్. కొన్నేళ్ల పాటు వీరి జీవితం రామ్ఘర్లో పరిపాలన అంతా సజావుగా సాగింది. అక్కడకు మరికొన్నేళ్ల తర్వాత రాజా విక్రమాదిత్య సింగ్ అనారోగ్యం బారిన పడటంతో తన రాజ హోదా నుంచి తప్పుకోవాల్సొచ్చింది. 18వ శతాబ్దం కావటంతో అప్పట్లో బ్రిటిష్ అధీనంలో ఎన్నో కోటలను ఆక్రమించారు. అందులో భాగంగానే రామ్ఘర్పై బ్రిటిష్ వారి కన్ను పడింది. విక్రమాదిత్య సింగ్ తన సింహాసనం నుంచి తప్పుకోవడంతో రామ్ఘర్లో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ప్రకటించి బ్రిటిషర్స్ పాలనలో సాగాలని ఆదేశించారు. అప్పటికి వారి కుమారులు 2 చిన్నవారు కావటంతో సింహాసనాన్ని అధిరోహించేవారు లేకపోవడంతో రాణి అవంతిభాయ్ లోధియే స్వయంగా సింహాసనాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తిగా ముందుకు కదిలారు. ఈ సాహసాన్ని, ఓ మహిళ సింహాసనాన్ని చేపట్టేందుకు సిద్ధపడుతున్న తరుణాన్ని జీర్ణించుకోలేకపోయిన బ్రిటిషర్స్ దురహంకారంతో యుద్ధం తప్పదని ప్రకటించారు. అయినా రాణి వెనుకడుగు వేయలేదు. తన సైనిక బలంతో యుద్ధానికి సిద్ధమే అంటూ బ్రిటిషర్స్ దిమ్మ తిరిగే జవాబు పంపించారు. మొదటి యుద్ధం మాండ్లాలోని ఖేరీ గ్రామంలో జరిగింది. తన సైన్యంతో బ్రిటిష్ వారికి ఎదురు తిరిగారు రాణి అవంతి. దాంతో మరింత ఆగ్రహంతో ఊగిపోయిన బ్రిటిషర్స్ తమ అత్యాధునిక యుద్ధ ఫిరంగులతో కోటపై దండయాత్రకొచ్చారు. ఆ సమయంలో రాణి స్వయంగా తన సైనిక బలంతో కదన రంగంలోకి దూకారు. ధైర్యంగా పోరాడారు. 1851లో జరిగిన ఎదురుదాడిలో రాణి తన రక్షణ నిమిత్తం తన భర్త, పిల్లలతో సహా దేవ్గర్ హిల్స్ లో తలదాచుకోక తప్పలేదు. అదే సమయంలో బ్రిటిష్ వారు రామ్ఘర్ను ఆక్రమించి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇక అప్పట్నుంచి తన సామ్రాజ్యంలో బ్రిటిష్ ఉక్కుపాదాన్ని ఎంతమాత్రం సహించలేకపోయిన రాణి అవంతిభాయ్ నరనరాల్లో భారతీయత ఉప్పొంగుతున్న వారందరినీ చేర్చి దాదాపు 4000 మంది సైనికులను శిక్షణ ఇచ్చి తమ వెంట నడపగలిగింది. 1857 సిపాయి తిరుగుబాటులో తాను పాలు పంచుకుని బ్రిటిషర్స్ పై తన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అందుకే సిపాయిల తిరుగుబాటు చేస్తున్న సమయంలో తాను కూడా 4000 మందితో బ్రిటిషర్స్ పై పోరాడింది. 1857లో ప్రారంభమైన తిరుగుబాటుతో కొన్ని నెలల పాటు జరిగిన యుద్ధంలో వీరోచిత పోరాటం చేసింది రాణి అవంతి. బ్రిటిష్ సైనికుల రక్తపు టేరులు పారించింది. చివరికి 1858 మార్చి 20వ తేదీన ఆగ్రహంతో ఉన్న బ్రిటిష్ వారి చేతికి చిక్కింది. ఆ సమయంలో బ్రిటిషర్స్ రాణిని బానిసలా బంధించాలనుకున్నారు. వారనుకున్నా వారి కోర్కె తీరరాదు అన్న మొండి ధైర్యంతో తన వద్ద ఉన్న కత్తితో భారత్ మాతాకు జై అంటూ తనను తానే పొడుచుకొని భరతమాతకు తన ప్రాణాన్ని అంకితమిచ్చారు. అతి చిన్న వయసులో, అంటే 27 ఏళ్ల వయసులోనే భరతమాతను బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసే క్రమంలో తన ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారు. చరిత్రలో వీరవనితిగా నిలిచారు రాణి అవంతిభాయ్ లోధి. ఇక స్వాతంత్ర అనంతరం రాణి అవంతిభాయ్ ప్రాణత్యాగానికి గుర్తుగా జబల్పూర్లో నర్మదా వ్యాలీ డెవలప్మెంట్ అథారిటీ ఒక డ్యాంను నిర్మించి ఆమె పేరు పెట్టారు. ద రాణి అవంతిభాయ్ లోధి సాగర్ ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టుగా ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తోంది. హైడ్రో ఎలక్ట్రానిక్ పవర్ ప్లాంట్ కూడా నెలకొల్పారు ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా.
ఇక స్వాతంత్రానంతరం భారత ప్రభుత్వం 1988లో మార్చి 20న ఒకసారి, 2001 సెప్టెంబర్ 19న మరోసారి 2 స్టాంప్లను రాణి అవంతి పేరు మీద రిలీజ్ చేసింది. ఎప్పటినుంచో బీజేపీ, బీఎస్పీ పోరాటాలతో ఎన్సీఈఆర్టీ రాణి అవంతిభాయ్ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చింది. హైదరాబాద్లో దిల్వారార్ గంజ్ కాలనీలో మంగల్ హాట్ మార్కెట్ రోడ్లో రాణి భవన్ ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ గోషామహల్ విషయానికొస్తే 2009లో ఒకసారి రాణి విగ్రహ ప్రతిష్ఠ జుమెరాత్ బజార్లో జరిగింది. ఆ తర్వాత 2011లో విగ్రహంలో స్వల్ప మరమ్మతుల కోసం ఒకసారి తరలించారు. ఆ తర్వాత అప్పుడప్పుడు రాణి విగ్రహాన్ని తరలిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మళ్లీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 అడుగుల ఎత్తులో రాణి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గోషామహల్ పరిధిలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ప్రయత్నంలో భాగంగా అనుమతులు లేవు అన్న కారణంతో పోలీసుల దాడిలో రాజాసింగ్ గాయపడ్డారు.